అప్పిచ్చిన వాళ్ళే టార్గెట్. బయటికి వస్తున్న భయంకరమైన నిజాలు. తాండూర్ రూరల్ సీఐకి ఫిర్యాదు చేసిన 6 మహిళలు. ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన చికిత్సకు కృషి. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి. అప్పిచ్చిన పాపానికి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులో తోల్కట్ట ఫామ్ హౌస్ లో 2 మహిళలను హత్య చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితురాలు కరీమా బేగం మరికొందరిని కూడా అలాగే పిలిచి హత్య చేయాలని పన్నాగం పన్నినట్టు భయంకర నిజాలు బయటికి వచ్చాయి. సోమవారం కరీమా బేగం కు అప్పు ఇచ్చిన 6 మహిళలు తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కరీమా బేగం కు తాము ఇచ్చిన డబ్బులు వెంటనే ఇవ్వాలని చాలా సార్లు అడిగామని, తోల్కట్ట ఫామ్ హౌస్ కు రావాలని, అక్కడికి వస్తే డబ్బులు ఇస్తామని కరీమా బేగం పలుమార్లు రమ్మన్న అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయామని, వెళ్లి ఉంటే తమ ప్రాణాలు కూడా కోల్పోయేవారమని 6 మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరీమా బేగం నుండి తమకు ప్రాణహాని ఉందని తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డికి 6 మహిళలు ఫిర్యాదు చేశారు. ఇదివరకే 2 మహిళలు అబేదా బేగం, మహబూబీ బేగం ను హత్య చేసిన కరీమా బేగం వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధిత మహిళలు తాండూర్ రూరల్ సీఐకి తెలిపారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని, తమ ప్రాణాలను కాపాడాలని తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డిని 6 మహిళలు వేడుకున్నారు. हमें पैसे भी दिलाना, उसको हाथ में मर के भी जाना. हम टाचर दिए, हम नहीं दिए टाचर, अब देते उन बाहर आन देना बराबर मार के सड़ते पैसा लियाले मगरलतोने మేము బాధపడాలి తాకత్ వాడి पैसा ఇచ్చి पांच तो जान दे ऐसा हमारे सर का उसका संसार है उनके हम घर पैसे लेते टाइम रे दियो మా కాళ్ళు మొక్కుకుంటా వచ్చింది. పైసలు తీసుకునేటప్పుడు కాళ్ళు మొక్కింది వచ్చి, అక్క మీ కాళ్ళు మొక్తాం, అక్క మీ కాళ్ళు మొక్తాం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వచ్చి మరి మా కాళ్ళు మొక్కితే బజార్లో కూర్చొని వేరే వాళ్ళు ఇజ్జత్ తీస్తున్నారు అని అంటే, నడి బజార్లో కూర్చున్నది వేరే ఆమె తీసుకొచ్చి ఇచ్చింది పైసలు, వేరే ఆమెతో పిచ్చిన. అది కూడా నేను నా ఇంట్లో సొంతం నా ఇంట్లో కూడా ఇయ్యలేను. నేను బజార్లో కూర్చొని అమ్మ నీ ప్రాబ్లం ఏమున్నదో చేసుకో తర్వాత నాకు ఇయ్యండి అని చెప్పేసి అన్నాను. కానీ ఏ రోజు ఆమె ఇంటికి పోయి, ఇంత పబ్లిక్ ఉన్నది, ఇంత పబ్లిక్ కూడా చెప్తాను, నేను ఏ ఒక్క రోజు ఆమె ఇంటికి పోయి ఆమె టార్చర్ చేసినట్టుంటాయి. ఇంతమంది కూడా గవా ఉన్నారు. इससे भी ज्यादा है देने वाले తక్కువ. నా గురించి మాట్లాడితే మాత్రం ఇంతమంది తక్కువ. మొత్తం కాలనీ మొత్తం నా సైడ్ నుండి చెప్పడానికి మేము వస్తాం అక్క అని చెప్పేసి అని అంటే నేను ఆపుతున్నా. మీరు అసలు ఏమొద్దు, ఏం అవసరం లేదు, పోలీసు వాళ్ళు మా సైడ్ ఉన్నారు, మాకు న్యాయం చేస్తున్నారు, వాళ్ళు ఉన్నందుకే మేము బతికినాము. ఆమెను ఒకవేళ తీసుకపోకపోతే మాత్రం ఈ రోజు నేను కూడా చచ్చిపోయేదాన్ని. ఫస్ట్ టార్గెట్ నాదే అని చెప్పేసి రాసి పెట్టింది అక్కడ సార్ వాళ్ళు అడిగినప్పుడు పేర్లతో సహా చెప్పింది అని చెప్పేసి చెప్పిండ్రు సార్ వాళ్ళు కూడా. మేము కలిసినాము, మా మీది ఇట్లా ఉండేనమ్మా పరేషాన్, మీరు ఒకవేళ పోయింటే మాత్రం కంపల్సరీ మిమ్మల్ని చంపేస్తుండే ఆమె అని చెప్పేసి, మీరు ఉంటే నీ టార్గెట్లు అని చెప్పేసి అని చెప్తున్నారు సార్ వాళ్ళని. ఈరోజు తాండూరు ఇందిరమ్మ కాలనీ ఇందిరానగర్కు చెందిన కొంతమంది మహిళలు వచ్చి కరీమాబీకి తాము కూడా డబ్బులు ఇచ్చాము, వారిని కూడా ఆ డబ్బులు తిరిగేయమంటే, ఆ చేతి బదులు ఇచ్చిన డబ్బులు తిరిగేయమంటే మేము డబ్బులు ఇస్తాను, మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర మేము ఒక దగ్గర పనిచేస్తున్నాం, అక్కడ మా స్టేట్ తోటి మాట్లాడి డబ్బులు వాపస్ ఇప్పిస్తామని చెప్పి రమ్మని చెప్పి మమ్మల్ని పిలిపించింది. కానీ వివిధ కారణాల చేత మేము వెళ్ళలేకపోయాము. ఈ వారం వెళ్దామని చెప్పి కొంతమంది అనుకున్నాము. ఈలోపే ఈమె హత్య కేసులో అరెస్ట్ కాబడిన విషయం తమకు తెలిసిందని చెప్పి వారు వచ్చి తమకు ప్రాణహాని భవిష్యత్తులో ఆమె ఉంటుందని చెప్పి ఒక దరఖాస్తు రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇటు విషయంలో నిజాలు మేము వెరిఫై చేస్తాం. జరిగిందని అంటే కరీమా అనేట ఆమె నా దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు అడగడానికి పోతే నేను గురి పోసుకుంటా, నా దగ్గర ఇప్పుడు లేవు, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి గత 6 నెలల నుండి సతాయించడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ₹1 ఇచ్చింది లేదు, చేసింది లేదు. కాకపోతే మొన్న నేను లాస్ట్ టైము 12వ తారీఖు రోజు నేను ఫోన్ చేసిన, అంటే ప్రతిరోజు నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. ఫోన్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేయలేదు, నాకు మెసేజ్లు పెట్టుకుంటూ పోయింది, వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర, ఆమె మాట్లాడింది, నేను మాట్లాడింది కూడా ఉంది. అయితే నేను ఇప్పుడు రేపు వచ్చిస్తున్నా, ఎల్లుండి వచ్చిస్తున్నా, మా బాబుని పంపిస్తా అని చెప్పడం కాకుండా నేను మా సైడ్ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అడిగిన ₹1,00,000,
మీకు నేను 70,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరు ఫామ్ హౌస్కు రండి అని చెప్పేసి అని అంటే సరే అని చెప్పేసి అన్నా కానీ నేను వెళ్ళలేను, మీరే పైసలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పిన ఆమె చెప్తే సరే అని అన్నది. మళ్ళీ ఆ 2 రోజులు కూడా నేను ఫోన్ చేస్తే ఇంటికాడికి రమ్మన్నది. 12వ తారీఖు నేను ఇంటికాడికి పోయినా నైట్ 8:15 టైంలో పోతే నేను ఫామ్ హౌస్ నుండి మామిడి పండ్లు తీసుకొని వచ్చినాను కూడా, మాకు మామిడి పండ్లు కూడా ఇవ్వడం జరిగింది 2-3 కిలోలు. అది అయిపోయిన తర్వాత సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, లేకపోతే మీరు రేపు పొద్దున మీరే వద్దురు అని చెప్పేసి కూడా అన్నదామె. అయితే ఆ మాటల్ని బట్టి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయితే సార్ వాళ్ళు అప్పుడే వచ్చి 9:30-9 గంటల అప్పుడు వచ్చిండ్రు, పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి మాకు ఆ నైటే తెలిసింది. పొద్దున ఇక మొత్తం మీడియా వైజ్గా ఆమె ఈ 2 వృద్ధ మహిళలను చంపింది అని చెప్పే వార్త వినంగానే మాకు కూడా ఆ వార్త అంతవరకు వచ్చింది, మా పేరు కూడా అక్కడ ఉంది అని చెప్పేసి అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండ్రు. పోలీసు వాళ్ళు మాత్రం మమ్మల్ని రక్షించింది. ఏం తీసుకుంది సార్ మా దగ్గర, ఈయన హెల్త్ బాగలేదు, పండుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు ఇవ్వని అంటే నేను మందు దగ్గర తెచ్చిపోతా, నేను ఉండను, మీకోసమన్నా చనిపోతా అంటని చెప్పింది సార్. చీరల దంద చేస్తాను బుధగాయించి అక్క పైసలు ఇవ్వక నేను ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి బుధగాయించి తీసుకున్నాం సార్. ఈయన హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు, హాస్పిటల్ వేసుకొని ఉన్నా. ఫోన్ చేస్తే ఫోన్లో నేను ఉండను, నేను చచ్చిపోతా, మీ పైసల గురించి మీరు ఇంత టార్చర్ పెడుతున్నాను, మీ పైసల గురించి చచ్చి మేము నిన్న కేసు పెడతా అంటని చెప్పింది సార్. ఇంకా రమ్మన్నా సార్ మాకు పోదాం అక్క, మనము హైదరాబాద్ పోదాము, మదీనా దాని షాపింగ్కి పోదాము, మంచి చీరలు ఉన్నాయాడ చూపిస్తా, దాని ఎన్నో తోలుకపోతా అంట అని చెప్పింది. కానీ మేము పోలేను, భయపడిన మా ఆయన ఇంట్లో తిడతాడు, నేను రానా అమ్మ అంటానని చెప్పి నేను రాలేను సార్, పోలేను. ఏం చేస్తాం సార్, ప్రజలు పోలీసు వాళ్ళ చేతిలో పెట్టినాము, ఏం చేస్తారో వాళ్ళ జిమ్మదారిగా. మాకు చంపుతామని మాకు టార్గెట్ పెట్టింది. ఇప్పుడు మాకు రాత్రి పోలీసు వాళ్ళు పిలిపించేసిండ్రు, రాత్రికి పిలిపించి వాళ్ళు మాకు కొంచెం పోలీసు వాళ్ళు ఇక మన అరెస్ట్ చేసినందుకు మా ప్రాణాలు కొంచెం దక్కినాయి సార్. ఇక అందరివి बिजनेस करती हूँ बोल के 50,000 लेके सर हमारे पास से घर का पेपर भी देके गए, हमारे को भरोसा नहीं है तो घर का पेपर रख लो भाभी, कैसा भी करके 1 साल के अंदर देती हूँ बोल के बोले। 1 रुपया भी नहीं दिए, तभी भी फ़ोन करे तो आजकल ही बोले। हमारे हस्बैंड भी फ़ोन करते गए तो भी उन्होंने ये बोलते गए कि आज देती हूँ भैया, कल देती हूँ बोल के। अब उसके बाद तो हमको 1 रुपया भी नहीं दिया। उनके बच्चे को भी मालूम है, देखिए उन्होंने पैसे लग गए हमारे पास, दोनों भी, उनके मम्मी और बच्चा दोनों भी साइन करके ले गए पैसे, ये 50,000 लेके गए। सर मेरे को 8-15 दिन में दे तुम बोल को लिए करीमा पैसे, एक पेपर कुछ भी नहीं लिखा ली, मैं हाथ बदल के सर का दे आप ही बोल के बोले। कभी दिन उसको टाचर नहीं करी, परसों आको तुम्हारे पैसे तुम आगे दे दूँ बाजी, एक 20,000 रुपये दे दूँ, नाजा बाजी को एक 10,000 दे तुम बोल को बोले साहब उन्हों। उसके बाद में उनकी बात नहीं, चीज नहीं, देखो टच। कितने लिए आपके पास? 30,000। मैं भी दूसरे को उन कपड़े का कारोबार कर लेते बोले तो दूसरा ठहरा करके मैं पैसे दिलाई। वो बेचारी पैसे पूछने गए तो मैं फांसी डाल लेती हूँ, नहीं तो मर जा तो वैसा कर दो, लॉन्ग धमकियाँ डालने लगी हूँ। वो ना को मेरे पास रोने लगना, घर को गए तो फोन करे तो फोन नहीं उठाना, घर पे फोन करे तो कैसा डालते बोल को उल्टा उसके ऊपर दिवस होना, मारने आना, ये कौन सा तरीका है? ऐसा लोगों ने पैसे लेकर फिर उनको मारना, तोड़ना, ख़त्म कर देना, फांसी लगा तो मतलब आज पैसे देखो उसका ने जान से हम लोग जान देने जाना उसको, वो कौन सी शाबाजगी है? अगर पुलिस वाले उनको मालूम नहीं कर लेके जाते, नहीं लेके जाते तो आज कितनी पब्लिक मरती थी उसके हाथा में, कितने जने चले जाते थे, किसको टाकर बना के रखी थी उन, उसका नहीं सोना है उसके लिए। तो 2 बुढ़े आदमियाँ थे, उन लोग के अम्मा का जहन नहीं आया उसको, उसकी अम्मा है बोल को, उसकी इतनी गलीज इतनी बुरी औरत है। अगर उन PS में भी नहीं जाती, अगर पुलिस वाला का नाम बदनाम कर रही हूँ वहाँ जाको, ये भी अगर यहाँ रहती यहाँ पब्लिक उसको ख़त्म कर देती थी, ये तो गारंटी के साथ है। अभी दुआ करते हैं जी के आते बोल को फिनाइल पी बोल को हीला करके पड़ रही होंगी, लेकिन उसके रग से वाकिफ है उन कैसी खिलाड़ी है, उन पी नहीं कुछ भी नहीं, उसके एक्शन ज़्यादा है। पुलिस को परेशान कर रही हूँ कि मैं ऐसा हूँ वैसा हूँ बोल को, उसको कुछ भी नहीं होता, लोगों को मार सकती है, उन नहीं मरती। उसका ने दिलर्गी कितनी है हम लोग आ रहे हैं, हमारे मालूम है, पूरी पब्लिक को भी मालूम है। जो पागल बने सो लोगों को कुछ नहीं मालूम हुआ कैसी है सो। आज मैं यही बात करूँ, पुलिस वालों की कुछ भी गलती नहीं है, पुलिस वाले अभी लोगों को बचे ही,
2 जने जाते सो जाना गए, लेकिन अभी जाते सोलह की जान को बचे ही उन, लेकिन पुलिस वाले के ऊपर ना हक नक्को करेंगे, उनके ऊपर कुछ भी कंप्लेंट नक्को होंगे, लेकिन अल्लाह से दुआ करते उन बचेंगे, पब्लिक के हाथों से मारेंगे। इतनी गुजारिश है मेरी। ఎమ్మెల్యే సహాయ సహకారాలతో తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి ఎంసీహెచ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డిహెచ్లో రోగులకు మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక దృష్టి సాధిస్తామని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి తెలిపారు. సోమవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డులోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి ఎంసీహెచ్ ని మున్సిపల్ చైర్మన్ పట్లోల నీరజాబాలరెడ్డి పరిశీలించారు. పలు వార్డులలో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సహాయ సహకారాలు అందజేస్తామని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు హబీబ్లాలా, ఆసుపత్రి సూపరింటెండెంట్ శరత్, పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.